ఈ ప్రభుత్వము 14వ తేదీన ఒక జీవోను జారీ చేయడం జరిగింది. అది ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలి అంటే దాతలు విరాళాలు ఇస్తేనే ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని ఈ ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది ఎలా ఉందంటే చాలా దారుణమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశ అభివృద్ధే భవిష్యత్తే తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని తెలుసు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వ పాలనలో తరగతి గదులకే భవిష్యత్తు లేకుండా చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు స్పెషల్ ఫ్లైట్లలో జల్సాలుగా తిరుగుతూ ఈరోజు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి మాత్రం దాతలకు ఇవ్వాలని నిర్ణయించడం నిజంగా దారుణమని తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి చెప్తారు, మాటికి చెప్తూనే ఉంటారు, మాది విజనరీ ప్రభుత్వం అంటే ఇది విజనరీ ప్రభుత్వం కాదు, విరాళాల ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తే ఈరోజు ఈ ప్రభుత్వము విద్యారంగాన్ని విరాళ రంగంగా మార్చడం జరిగింది. అదేవిధంగా ఎంతో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడనే స్కీమును తీసుకొస్తే ఆ పేరును కూడా మార్చి ఈ ప్రభుత్వము మనబడి మన భవిష్యత్ అని తీసుకురావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, మా ప్రభుత్వం గేమ్ చేంజర్ ప్రభుత్వం అని చెప్తూ ఉంటుంది. గేమ్ చేంజర్ ప్రభుత్వం కాదు, ఇది నేమ్ చేంజర్ ప్రభుత్వ పాలన అందిస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఏదైతే మానబడి మా భవిష్యత్ అన్నారో పేరు మారుస్తే మార్చిరు కానీ ఈరోజు ఆ స్కూళ్ళల్లో ఉన్న ఆ స్కూళ్లకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తుంది ఈ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతో విధంగా పిల్లల భవిష్యత్తు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే పిల్లల భవిష్యత్తు ఈరోజు దాతలు దానాలు చేస్తే కానీ పిల్లల భవిష్యత్తు మార్చే విధంగా లేదని ఈ ప్రభుత్వం తెలియజేస్తుంది. అదే చూసుకుంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఒక చరిత్రను సృష్టించడం జరిగింది. ఏదైతే ఒక చరిత్ర సృష్టించినారో ఈ ప్రభుత్వం వచ్చినాక విద్యారంగాన్ని విధ్వంసంగా తయారు చేస్తుందని తెలియజేస్తున్నాము. ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఈ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు అధికారం లేకొచ్చి 24 నెలలు కావస్తున్న ఈ ప్రభుత్వ పాఠశాలకు నాడు నేడు అభివృద్ధి కోసం కానీ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కానీ 24 కోట్లన్నా ఖర్చు చేశారా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చి 3 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కనీసం 300 కోట్లన్నా ఈ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కేటాయించారా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అడుగుతున్నాను. అదేవిధంగా ఇది ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విధంగా తీసుకొచ్చిన వాటిని కూడా ఈరోజు నిర్వీర్యం చేయడం అనేది మంచిది కాదని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈరోజు ఏదైతే నాడు నేడుకు జగన్మోహన్ రెడ్డి గారు అనేక వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ ప్రభుత్వం విరాళాల కోసం ఒక యాప్ని తీసుకురావడం జరుగుతుంది. అది కూడా ఏ యాప్ ఈరోజు డొనేషన్ యాప్ అని ఒక యాప్ను అధికారులు చందాలు వసూలు చేసే కోసం అధికారులతో ఒక కమిటీని నియమించి ఈరోజు ఒక యాప్ను తీసుకురావడం జరుగుతుంది. నిజంగా ఎక్కడైనా మనము ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం వాటి సదుపాయాల కోసం కాలేజీలు కానీ ఏవైనా కానీ అంటే ప్రహరీ గోడ కావచ్చు, తరగతి గదులు కావచ్చు, అదేవిధంగా మిగతా సదుపాయాల కోసం విరాళాలు తీసుకొని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయాలని మనం ఎప్పుడైనా అనుకున్నామా, మనం ఎప్పుడైనా చూసామా? అసలు అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అనేక సార్లు వాళ్ళు దాతలు విరాళాలతో ముందుకు రావాలని చెప్పడం సరైంది కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక రాష్ట్రంలో మొత్తం 45 ప్రభుత్వ పాఠశాలల కోసం ఈరోజు విరాళాలు అందించాలి అని ఈ ప్రభుత్వం అడగడం ఏమన్నా మంచిదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఒక 6,000 కోట్లు ఖర్చు చేస్తే
ఖర్చు చేయాలి, 6,000 కోట్లు ఈ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ఖర్చు చేయడానికి దాతలు ముందుకు రావాలి, దాతలు విరాళాలు ఇవ్వాలి అని చెప్పడం మనం ఎప్పుడైనా చూసామా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదే మన గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదే నాడు నేడని ఒక మంచి స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమును ఈరోజు ఆ నాడు నేడు పథకానికి ఈరోజు వాళ్ళు మంగళం వాడే పరిస్థితి. అంటే ఏదైతే నాడు నేడుతో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని వాళ్ళ ఆలోచన మంచి ఆలోచన కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నాడు నేడు స్కూళ్ళు అద్భుతంగా తయారయ్యి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఒక ఆదర్శ రాష్ట్రంగా, దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలిపింది ఈ నాడు నేడని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి చదువు అందాలనేసి ప్రతి స్కూలు కూడా ప్రభుత్వ పాఠశాలన్నీ కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ఉండాలనే ఆలోచనతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు కింద తీసుకురావడం, దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 45,000 పాఠశాలను కూడా ఆ రోజు దాదాపు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని 3 ఫేజెస్లో పాఠశాల అభివృద్ధి కోసం, పాఠశాలను ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి కోసం ఆ రోజు నిధులు కూడా కేటాయించి ఈ ఫేజ్ వైజ్ డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 15,713 స్కూళ్ళు తీసుకున్నారు. సెకండ్ ఫేజ్లో 22,311 స్కూల్స్ తీసుకున్నారు. థర్డ్ ఫేజ్లో 14,845 స్కూల్స్ తీసుకొని ఆ రోజు ఫేజ్ వైజ్ డెవలప్ చేసుకుంటూ కూడా వచ్చారు. అదేవిధంగా చేసుకుంటూ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇంకా జరుగుతూ ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఫస్ట్ సెకండ్ ఫేజ్కి కానీ థర్డ్ ఫేజ్కి సంబంధించిన నిధులు కూడా ఎక్కడా కేటాయించలేదు. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ నాడు నేడు స్కీమ్ ద్వారా స్కూల్స్ వచ్చాయో అవి కంప్లీట్ చేయాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నాడు నేడు ఆ రోజు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారే శాసనమండలిలో చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం దాదాపుగా 8,500 కోట్లు ఖర్చు చేశారని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నాడు నేడు స్కీమును కంటిన్యూ చేయాలి. వీటికి కేటాయించిన నిధులు తక్షణమే రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఈరోజు వీళ్ళు ఏదైతే ఈ నాడు నేడు స్కీమును తీసేసి విరాళాల కోసం ఎదురు చూస్తున్నారో, ఈ యాప్ని ఏదైతే తీసుకొచ్చారో, ఈ జీవోని తీసుకొచ్చారో, ఈ జీవో అయితే విద్యారంగానికి ఒక చీకటి జీవోని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఏవైతే మీరు ఇది ఒక చీకటి జీవోగా తెలియజేస్తున్నాము. పాఠశాల నాడు నేడు కింద ఉన్న పాఠశాలను ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి అని, అభివృద్ధి చేయడం కోసం, వాటి నిర్మాణం కోసం నిధులు కేటాయించి ఒక జీవోను జారీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలను తీసుకురావడం జరిగింది. మీ ఉద్దేశం ఏంటి అని మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్పొరేట్ స్థాయిలో ఈ నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేశారో, మీరు కార్పొరేట్ స్థాయిలో ఉండకూడదని, ప్రభుత్వ పాఠశాల ఆ విధంగా ఉండకూడదని మీరు అనుకుంటున్నారా అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలను ఖచ్చితంగా డెవలప్ చేయాలి, వాటికి కేటాయించిన నిధులన్నీ విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఇంకా ఇది మీ ఆలోచన ఏంటి అంటే, ఇప్పటికే మెడికల్ కాలేజెస్, అదేవిధంగా రోడ్లు, అదేవిధంగా పోర్ట్లు ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఇది కూడా ఏమన్నా ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటైజేషన్ చేయాలనే ఆలోచనలు ఏమన్నా ఈ ప్రభుత్వం ఉందా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇలాంటి జీవోలన్నీ విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఏవైతే ఈ జీవో తెచ్చి ఒక డోనర్ యాప్ అని ఒక పోర్టల్ కూడా మీరు ఇవ్వడం జరిగింది. టీచర్స్ కూడా ఆ పోర్టల్ యాప్ కూడా మీరు ఇవ్వడం జరిగింది. ఆ పోర్టల్ యాప్లో కూడా మీరు అక్కడున్న హెచ్ఎమ్స్ను మీ స్కూల్కి ఏమి అవసరమో మీరు ఖచ్చితంగా దాన్ని అప్లోడ్ చేయాలని అడుగుతున్నారు. కానీ చాలామంది టీచర్స్ ఒకటే చెప్తున్నారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాడు నేడు కింద
ఏవైతే స్కూల్స్ డెవలప్ చేశారో ఆ స్కూళ్ళకు సంబంధించి ఎక్కడా కూడా ఇప్పుడు మాకు ఇటువంటివి కూడా అవసరం లేదని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఆ టీచర్స్ను ఒకటే ఒత్తిడి చేస్తుంది, మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు అవసరమని దీంట్లో ఈ పోర్టల్లో మీరు పెట్టాలి అని చెప్పడం అనేది సరైంది కాదు. ఇది ఎందుకంటే టీచర్స్ కూడా ఒక ప్రెజర్ వస్తుంది, మీరు ఏదైనా మీరు ఖచ్చితంగా మాకు ఫలాంది మా స్కూల్కి అవసరము అని మీరు పెట్టాలంటే అంటే అక్కడ ఖచ్చితంగా అవసరం ఉంటేనే వాళ్ళు అప్లోడ్ చేస్తారు, కానీ లేనేటి వాళ్ళు తీసుకురాలేరు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఇచ్చారు. దాదాపుగా 11 సదుపాయాలతో నాడు నేడు స్కూల్స్ను డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు విరాళాల కోసం మాత్రం దయచేసి మీరు ఎదురు చూడకూడదని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే పేద విద్యార్థులు చదివే స్కూళ్ళల్లో, అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన నిర్ణయాలు ఎక్కడా కూడా జరగలేదు. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటివన్నీ రిపీట్ కాకూడదని మళ్ళీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.